లక్నోలోకి ముంబై జట్ల మధ్య సోమవారం నాటి వాంఖేడే స్టేడియం మ్యాచ్‌లో అంటే ఐపీఎల్ మ్యాచ్‌లో జరిగిన ఈ పెను విధ్వంసం అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే అటు రాన్ రికల్టన్ కానీ, ఇటు రోహిత్ శర్మ కానీ 83 పరుగులు, 84 పరుగులతో దుమ్ము రేపేశారు. ఈ దెబ్బకి రాన్ రికల్టన్ ఏకంగా ఆహ్, చాలా తక్కువ బంతుల్లోనే తను హాఫ్ సెంచరీ కొట్టాడు. 32 బంతుల్లో 83 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను కైవసం చేసుకున్నాడు. మరోవైపు 44 బంతుల్లో 84 పరుగులు చేసిన రోహిత్ శర్మ కూడా చాలా అద్భుతంగా ఆడాడు. ఇక మ్యాచ్ అనంతరం రాన్ రికల్టన్ తన గురించి కాదు, రోహిత్ శర్మ గురించి చెప్పాడు. అయితే ఇంతకీ తనేమన్నాడంటే, "ఈరోజు నా ఆట కన్నా కూడా ముఖ్యంగా నేను రోహిత్ శర్మ గురించి చెప్పాలనుకుంటున్నాను. తను ముంబై జట్టుకి ఒక ఆయువు పట్టు లాంటివాడు. అలాగే భారత జట్టుకి నిజంగా తను ఒక మూల స్తంభం. ఒక బెస్ట్ ప్లేయర్. వరల్డ్స్ బెస్ట్ ప్లేయర్‌తో నేను ఈరోజు బ్యాటింగ్ చేశాను. అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాను అంటే నాకు చాలా గర్వంగా ఉంది. అసలు ఇప్పటికి కూడా నేను ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ ఎవరంటే రోహిత్ శర్మనే తలుచుకుంటాను. ఎందుకనంటే తను ఎంతో అద్భుతంగా తన జట్టుని ముందుకు తీసుకువెళ్తాడు. సాధారణంగా ప్రతి ఆటగాడికి కెప్టెన్సీ అనేది వస్తుంది, రాకపోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ జట్టు. కానీ రోహిత్ శర్మలో ఇన్‌బిల్ట్ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంది. తను ఒక బోర్న్ కెప్టెన్ అని నాకు అనిపిస్తుంటుంది. ఇక ఈరోజు బంతి చాలా ముద్దుగా మా మీదకొచ్చింది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడాను. రాబోయే రోజుల్లో మరింత అద్భుతమైన క్రికెట్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాల్ అయితే నేను నిజంగా ఎంజాయ్ చేశాను. అభిమానులు కూడా హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. ఇక హార్దిక్ పాండ్యా గురించి చెప్పాలి అంటే తను చాలా స్ట్రెస్‌ఫుల్ పొజిషన్‌లో ఉన్నాడు. ఎందుకనంటే వరుసగా 3 ఓటములను చవిచూసి ప్లే ఆఫ్ రేస్ అనేది చాలా కష్టమైన సందర్భంలో ఒక కెప్టెన్ ఎంత ప్రెషర్‌ని ఫీల్ అవుతాడో నాకు తెలుసు. తను ఈరోజు మ్యాచ్ ఆడకపోవటమే చాలా మంచిదైంది. జట్టుకి, తనకి ప్రెషర్ తగ్గింది. దానివల్ల స్వేచ్ఛగా మేము ఆడగలిగాము. ప్రెషర్ ఉంటే ఖచ్చితంగా మాట తడబడుతుంది. అలాగే బంతి, బ్యాట్ అన్నీ తడబడతాయి. బహుశా హార్దిక్ పాండ్యాకి ఈరోజు మ్యాచ్ ఆడకపోవడం ద బెస్ట్ మూమెంట్ అనిపించింది. ఎనీవేస్ మేమింకా మంచిగా ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.